హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా 'యానిమే టైమ్స్' ఒక క్రేజీ యానిమే అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్‌ని అయితే తెలుగు డబ్ తీసుకొచ్చారు. అండ్ అది చూసుకుంటే 'గోస్ట్ ఇన్ ద షెల్ స్టాండ్ అలోన్ కాంప్లెక్స్.' సో ఇది చూసుకుంటే యాక్చువల్‌గా 2002లో వచ్చిన యానిమే అనమాట. దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయి. అండ్ 2 సీజన్స్ చూసుకుంటే మీకు ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'యానిమే టైమ్స్' ఛానెల్‌లో అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ వాటిల్లో దీని యొక్క సీజన్ 1 తెలుగు డబ్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా సీజన్ 2 రాలేదు. బై ద వే సీజన్ 1 దాంట్లో ఎవరైనా చూసుంటే మీకు 2020 అని కనిపిస్తుంది. బట్ చూసుకుంటే అది యాక్చువల్‌గా రిలీజ్ అయింది 2002లో. బట్ అక్కడ వాళ్ళు మిస్టేకింగ్‌గా 2020 అని పెట్టారు. దాన్ని చూసి నమ్మకండి. అండ్ ఇంకొక థింగ్ ఎందుకు నమ్ముతారంటే దీంట్లో ఉండే యానిమేషన్ రీసెంట్ టైమ్స్‌లో వచ్చినట్టు ఉంటుంది. అంత హై క్వాలిటీ ఉంటుంది 'గోస్ట్ ఇన్ ద షెల్' చూసుకుంటే. అందుకే దీని యానిమేషన్ వైస్‌గా కావచ్చు ఎవ్రీ డిపార్ట్మెంట్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. యాస్ ఎ యానిమేగా మీరు ఫ్యాన్ అయిపోతారు. సో అందుకే దీనికి రేటింగ్స్ కూడా ఆ హై రేంజ్‌లో ఉంటాయన్నమాట. సో, డెఫినైట్‌లీ ఈ యానిమేనైతే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మనం దీని యొక్క తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బికాజ్ సీజన్ 1 అంతా రిలీజ్ అయిపోయింది కాబట్టి. అండ్ చాలామంది బావుందని చెప్పారు. యానిమేకి కూడా పెద్ద ఫ్యాన్‌నే. సో, ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. అండ్ ఈ వీడియోలో మొత్తం తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. యానిమే టైమ్స్ గురించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే, సో, ఇప్పటి వరకు మీరు యానిమే టైమ్స్ ఛానెల్ కొనుక్కోవాలంటే మీకు ఆప్షన్ ఒక్కటే ఉంది. ఏంటంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్ క్రియేట్ చేసుకొని, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి. ఆ సబ్స్క్రిప్షన్ కొనుక్కున్న తర్వాత మీకు యానిమే టైమ్స్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే అదంతా నో నీడెడ్. సో, జస్ట్ మీ దగ్గర అమెజాన్ ఉంటుంది కదా! దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీరు ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కొనాల్సిన పనే లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి యానిమే టైమ్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పటి నుంచి. ఇంతకుముందు ప్రైమ్ వీడియోకి సంవత్సరానికి 1600 పెట్టి తర్వాత నెలకొక రూ. 70 దీనికి పెట్టాల్సొచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రైమ్ వీడియోకి అసలు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి జీరో. ఇంకొక వైపు చూసుకుంటే మీకు యానిమే టైమ్స్ కూడా ఫస్ట్ మంత్ ఓన్లీ రూ. 39కి మాత్రమే అవైలబుల్‌లో ఉంది. విచ్ ఈస్ క్రేజీ. ఆ తర్వాత మీకు యాస్ యూజువల్ 79కి అయితే వెళ్తుంది. అది కూడా పర్లేదు. ఎందుకంటే యానిమే టైమ్స్ చాలా గట్టిగా తెలుగు డబ్ రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో, కాబట్టి మీరు పెట్టే ఆ రూ. 80 వర్తీ స్టఫ్ అయితే మారుతుంది త్వరలోనే దాంట్లో డౌటే లేదు. సో, ఈ అప్డేట్‌నైతే మీకు తెలియచేద్దామని చెప్పి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ ఇదైతే ఇప్పుడు వీడియోలో చెప్పేసాను. సో, ఇక ఇప్పుడు 'గోస్ట్ ఇన్ ద షెల్ స్టాండ్ అలోన్' సీజన్ 1 యొక్క తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే, సో, నాకైతే తెలుగు డబ్ చాలా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఐ థింక్ ఇప్పటి వరకు యానిమే టైమ్స్ తీసుకొచ్చిన వాటిలో మేబీ ఇదే బెస్ట్ డబ్బింగ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక ప్రాపర్ డబ్బింగ్ అయితే ఇచ్చారు. దానికి డౌటే లేదు. ఇన్‌ఫాక్ట్ డైలాగ్స్‌లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగా రాసుకున్నారు డైలాగ్స్ చూసుకుంటే. ఐ థింక్ నాకెందుకో ఒక మంచి స్టూడియోనే దీని మీద వర్క్ చేశారేమో అన్న ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు యానిమే టైమ్స్‌లో ఉన్న పరమ చెండాలమైన థింగ్ ఏంటంటే దాని రైటింగు. డబ్బింగే బాగోదనుకుంటే దాని రైటింగ్ ఇంకా వరస్ట్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే 'గోస్ట్ ఇన్ ద షెల్‌లో' రైటింగ్‌లో ఎక్కడ ప్రాబ్లమే లేదు భయ్యా. 1, 2 ప్రాబ్లమ్స్ ఉన్న డైలాగ్ డెలివరీస్‌లో ఉన్నాయి కానీ, బట్ రైటింగ్‌లో చూసుకుంటే ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. లిటరల్లీ చాలా యాప్ట్ అయితే రైటింగ్ అయితే రాసుకున్నారు. అట్ ద సేమ్ టైము అది కూడా బ్రహ్మాండంగా రాసుకున్నారు. లైక్ మన తెలుగు వర్డ్స్‌కి తగ్గట్టుగా ప్రాపర్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము నీట్‌గా అయితే యానిమే యొక్క ఆ అర్థాన్నయితే కన్వే చేస్తుంది. అండ్ ఐ లైక్డ్ ఇట్ ఎ లాట్. నాకు చాలా నచ్చింది రైటింగ్ విషయానికొస్తే మాత్రం. ఇక డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ అందరికి బాగా సెట్ అయిపోయాయి గైస్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు యానిమే టైమ్స్ మేబీ ఈసారి కొంచెం కేర్ తీసుకున్నారు. ప్రీవియస్‌గా చూసుకుంటే 'అటాక్ ఆన్ టైటాన్' తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే చాలా ఘోరం. లైక్ దాంట్లో చూసుకుంటే వాళ్ళు క్యారెక్టర్‌కి సెట్ అయిందా లేదా ఏం పట్టించుకోకుండా బ్లైండ్‌గా పెట్టేసారు. ఏ వాయిస్ యాక్టర్‌ని పడితే ఆ వాయిస్ యాక్టర్‌ని. బట్ ఇక్కడ చూసుకుంటే అలా కాదు. 'గోస్ట్ ఇన్ ది షెల్‌లో' క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిస్ యాక్టర్‌ని అయితే సెట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా మంచి డైలాగ్ డెలివరీ ఇవ్వడం, దానికి ఒక మంచి రైటింగ్ తోడవ్వడం. సో, ఓవరాల్‌గా ఒక మంచి ఔట్‌పుట్‌నైతే ఇవ్వగలిగారు. బట్ స్టిల్ కొన్ని చోట్లలో చూసుకుంటే వాళ్ళు ఏదో బ్లైండ్‌గా స్క్రిప్ట్‌ని ఫాలో అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు కొన్ని ఎపిసోడ్‌లో. ఇన్‌ఫాక్ట్ ఎపిసోడ్ 1లోనే కొన్ని సైడ్ క్యారెక్టర్‌లు మాట్లాడుకునేటప్పుడు బ్లైండ్‌గా స్క్రిప్ట్‌ని చదువుతున్నట్టు ఉంటుంది కానీ, ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్‌ని కన్వే చేస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు. సో, ఇలా చూసుకుంటే కొన్ని ఎపిసోడ్‌లలో కొన్ని క్యారెక్టర్ మధ్య కన్వర్జేషన్స్ అయితే ఇలాగే ఉన్నాయన్నమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్‌గా మీకు డబ్బింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు అన్నిట్లో అయితే మంచి ఎక్సలెంట్ ఔట్‌పుట్ అయితే ఇచ్చారు ఈసారి. అండ్ ఐ థింక్ డెఫినైట్‌లీ మీరైతే చూసి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ తెలుగు డబ్‌ని. సో, నేను సజెస్ట్ కూడా చేస్తాను చూడమని చెప్పి. అంటే దీని సీజన్ 2 తెలుగు డబ్ అయితే రిలీజ్ కాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. బట్ యానిమే టైమ్స్ కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. మాక్సిమం అయితే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు మాక్సిమం 1 మంత్ కూడా తీసుకుంటారో తీసుకోరో డౌటే. ఇగ అప్పటి వరకు తీసుకుండవచ్చు.
సో, కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోయి 'గోస్ట్ ఇన్ ద షెల్' స్టాండ్ అలోన్ సీరీస్‌నైతే మిస్ అవ్వకుండా చూసేయండి సీజన్ 1ని. టోటల్‌గా మీకు సీజన్ 1లో 26 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ సీజన్ 2లో కూడా 26 ఉంటాయి. ఒకవేళ మేము వేరే లాంగ్వేజ్‌లో చూస్తాం అనుకున్నా గానీ వెళ్ళిపోయి జపనీస్‌లో అయితే ఉంది. చూసుకొని ఎంజాయ్ చేసేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.